హలో ఆల్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్ వరల్డ్. ఈ వీడియోలో కజ్జికాయలు ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా పిండిని కలుపుకుందాము. మేమిక్కడ గోధుమ పిండితో చేస్తున్నాము. మైదా పిండిలో కొద్దిగా రవ్వ వేసి కూడా చేసుకోవచ్చు, కానీ మేము గోధుమ పిండితో చేస్తున్నాము. పిండిలో కొద్దిగా ఉప్పు వేసి నీళ్లు పోసి చపాతీ పిండిలా కలపాలి. ఈ పిండిని 1 నుంచి 2 గంటల పాటు పక్కన పెట్టాలి. ఇప్పుడు కజ్జికాయ లోపల పెట్టే స్టఫింగ్ని చేద్దాము. పల్లీల్ని డ్రై రోస్ట్ అంటే నూనె నెయ్యి లాంటివేమీ వాడకుండా వేయించి పక్కన పెట్టాలి. నువ్వులని కూడా అలాగే వేయించాలి. అవి పక్కన పెట్టిన తర్వాత ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి అది కరిగిన తర్వాత ఉప్మా రవ్వ, అదేనండి సూజీ రవ్వ అని తెల్ల రవ్వ అని అంటాము కదా, అది వేసి వేయించాలి. రవ్వని ఇలా కొద్దిగా ఎర్రగా అయ్యేంత వరకు వేయిస్తే సరిపోతుంది. ఇది ఎండు కొబ్బరి తురుము. వేయించినవన్నీ చల్లారాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా గ్రైండ్ చేసేద్దాము. పుట్నాలని వేయించాల్సిన అవసరం లేదు, అలా డైరెక్ట్గా గ్రైండ్ చేయడమే. పుట్నాలలో ఫోలేట్, ఐరన్, ఫాస్ఫరస్, మ్యాంగనీస్ వంటి పోషకాలు అధిక మోతాదులో లభిస్తాయి. నెక్స్ట్ వేయించి చల్లార్చిన నువ్వులని కూడా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేయాలి. నువ్వులలోని మెగ్నీషియం క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు కలిగి ఉంటుంది. నువ్వుల్లో ఉండే జింక్ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. నువ్వుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. నువ్వులు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. అంతేకాదు నువ్వులు చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే వేయించి చల్లార్చిన పల్లీలని కూడా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేయాలి. పల్లీల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ఉడకబెట్టి తినడం వల్ల వేగంగా బరువు తగ్గవచ్చని అంటారు మరి. అంతేకాదు ఇందులో విటమిన్ ఏ అధికంగా లభిస్తుంది. పల్లీల్లో ఐరన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇంకా ఇదేమో నెయ్యి వేసి వేయించిన రవ్వ. ఇది కూడా చల్లారిన తర్వాత ఇందులో వేసి కలపాలి. అన్నిటినీ మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేయాలి. తర్వాత బెల్లంని ఇలా తురిమి వేసుకోవాలి. మీకు కావాలంటే బెల్లం పొడి కూడా దొరుకుతుంది, అదైనా వేసుకోవచ్చు. భోజనం చేసిన తర్వాత ప్రతిసారి చిన్న బెల్లం ముక్క తినడం ద్వారా అసిడిటీని తగ్గించుకోవచ్చు. ఇందాక గ్రైండ్ చేసిన పుట్నాలు, పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి తురుము మరియు రవ్వలో ఈ బెల్లంని వేసి మొత్తం కలిసేంత వరకు కలపాలి. చివరగా ఇందులో యాలకుల పొడి వేసి కలపాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక కలిపి పక్కన పెట్టిన పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా పూరీలాగా చేయాలి. ఇక్కడ మౌల్డ్ చూస్తున్నారు కదా, మేము అదే వాడుతున్నాము. మీకు ఇది బయట మార్కెట్లో ఈజీగానే దొరికేస్తుంది. ఇవే కాదు, చెక్కతో చేసినవి కూడా దొరుకుతాయి. ముందుగా ఈ మౌల్డ్కి నూనె రాసి అప్పుడు దానిపైన పూరీని పెట్టాలి. నూనె రాయడం వల్ల అతుక్కోకుండా మౌల్డ్ నుంచి ఈజీగా వచ్చేస్తాయి కజ్జికాయలు. అయితే కొంతమంది అంచులకి నూనె బదులు నీళ్ళద్దుతారు. అలా నీళ్ళద్దడం వల్ల ఈ కజ్జికాయలు ఎక్కువ రోజులు స్టోర్ ఉండడానికి ఇబ్బందిగాను, అలాగే లోపల స్టఫింగ్ తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుందని నా ఒపీనియన్. పూరీని ఈ మౌల్డ్ పైన పెట్టి ఇలా 2 వైపులా ఇందాక ప్రిపేర్ చేసిన స్టఫింగ్ని పెట్టి క్లోజ్ చేసి ఇలా మౌల్డ్ని కొంచెం గట్టిగా పట్టుకొని బయట ఉన్న ఎక్స్ట్రా పిండిని తీసేయడమే. కజ్జికాయల్ని మౌల్డ్లో నుంచి తీసాక ఇలా 2 వైపులా ప్రెస్ చేయడం వల్ల నూనెలో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇందులో ఉన్న స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది.
నెక్స్ట్ ఇప్పుడు బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి అది వేడెక్కిన తర్వాత ఇందాక చేసిన కజ్జికాయల్ని ఈ ఆయిల్లో వేసి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేయాలి. మళ్ళీ ఒకసారి క్లియర్గా చూడండి. ఈ కజ్జికాయల్ని కొంతమంది గర్జలు అని కూడా అంటారు. మరి మీరేమంటారో నాకు కామెంట్స్లో చెప్పండి. అలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే ఇక అంతే, కజ్జికాయలు రెడీ. అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తీసిన ఈ కజ్జికాయల్ని చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.